ఖచ్చితంగా ఇంట్లో అమ్మవారి పటమైనా ఏదైనా గుడికైనా ఎక్కడికైనా వెళ్ళి ఆ అమ్మవారికి అర్చన చేసుకోవడమో పూజ చేసుకోవడమో, అది లేకపోతే యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండమండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. ఈ శ్లోకం చెప్పుకొని ఆ అమ్మవారి యొక్క రూపాన్ని ఒక్కసారి తలుచుకొని ఆ తల్లి మనస్సులోనే తలుచుకోవచ్చు, విగ్రహమే కాదు. చక్కగా ఎలా ఉందయ్యా ఆ తల్లి అంటే, ఓ మల్లె పువ్వులాగా, ఓ మంచులాగా, ఓ ముత్యాల హారంలాగా, ఒక చంద్రుడిలాగా, పూర్ణిమ నాటి చంద్రుడి యొక్క వెన్నెలలాగా చక్కగా తెల్లగా ఉంది ఆ తల్లి. చక్కటి వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు కట్టుకొని ఓ చిన్న ఎర్రటి బార్డర్ పైన ఉంటుంది. అలా బార్డర్తో చీర కట్టుకున్నటువంటి ఆ తల్లి అనేక ఆభరణాలని ధరించి ఆ ఆభరణ భూషిత అయి ఆనందంగా తృప్తిగా ఆ ఆభరణాలన్నీ ధరించినటువంటి తల్లిని తలుచుకుంటూ, ఆ తల్లి ఎలా ఉందయ్యా, యా శ్వేత పద్మాసన, చక్కటి తెల్లటి ఓ పద్మం మీద కూర్చున్నట్టుగా, చేతిలో వీణ పట్టుకున్నట్టు, ఓ చేతిలో చక్కగా పుస్తకాన్ని ధరించినట్టుగా, ఇంకొక చేతిలో చిలక ఉన్నట్టు, ఇంకో చేతిలో అభయముద్ర ఇస్తూ అందరికీ దండని కూడా ధరించినట్టుగా, ఇలా రకరకాలైనటువంటి భావనలన్నీ చేస్తూ ఆనందంగా ప్రశాంతంగా రూపాన్ని మొత్తాన్ని తలుచుకొని ఆ హంస పక్కన ఉన్నట్టు, సత్యలోకంలో ఆ తల్లి కూర్చొని ఉన్నట్టుగా మనం ఊహించుకొని ఆ స్ఫటికమాల అన్నిటినీ ధరించినటువంటి ఆ తల్లిని తలుచుకొని ఒక్కసారి మనస్సులో ఆ అమ్మవారికి, అమ్మా ఇదిగో తల్లి నీకు నేను గంధం రాస్తున్నాను అని మొహాన కొంత గంధాన్ని రాసి, మనస్సులోనే వస్తువులు కూడా అక్కర్లేదు, అమ్మా అని ఆ రూపాన్ని తలుచుకొని నీకు ఒక పూలహారాన్ని వేస్తున్నాను తల్లి, ఇన్ని పూలు పాదాల మీద వేస్తున్నాను అని నమస్కరించుకొని, అలాగే అమ్మ ఇదిగో నీకు ఈ ధూపము, ఈ అగరబత్తి పొగ, ఈ చక్కటి ఊదు పొగని తీసుకొని వేసి సామ్రాణి పొగ నీకు వేస్తున్నాను అని పొగ వేసి చక్కగా దీపాలను వెలిగించి ఆ తల్లికి చూపిస్తున్నట్టుగా ఊహించుకొని, నైవేద్యం ఏదో పెడితే ఆ తల్లి నవ్వుతూ తింటున్నట్టుగా ఊహించుకొని, ఆ తల్లి చుట్టూ హారతిచ్చి ప్రదక్షిణం చేసి, తాంబూలం ఇచ్చి హారతిచ్చి ప్రదక్షిణం చేసి సాష్టాంగం చేసి ఆ తల్లిని ఊరేగించినట్లుగా అలా కళ్ళల్లో ఊహించుకొని నమస్కరించుకున్న ఆ తల్లి అన్ని విధాలా మనల్ని అనుగ్రహిస్తుంది. దీంట్లో ఏ విధమైనటువంటి అనుమానము మనకు అక్కర్లేదు.